ఈ అమ్మ బాధపడిన ప్రతిసారి అమ్మని నేను అమ్మతో గొడవ పడుతున్నాను. ఇప్పుడు నీకు ఇద్దరు అమ్మలని చెప్పొచ్చా? అవును. ఆ అమ్మ నీతో ప్రేమగా ఏమైనా మాట్లాడుతుందా? మాతో ఒక షేర్ చేయవా? అంటే జనరల్గా నిన్ను నిన్ను చూసుకునే విధానం నీ వరకే తెలుసు. ఇప్పుడు మీ అమ్మతో షేర్ చేస్తావు, నాతో షేర్ చేస్తావు అంటే మేము జస్ట్ వినడం వరకే. అవును. అంటే నువ్వెట్లా ఉంటావు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది నీకు? ఇక్కడ ఈమెతో ఎలా ఉంటానో నేను కూడా అక్కడ కూడా అలాగే ఉంటాను. అంతే ప్రేమ ఉంటుంది, అంతే కోపం ఉంటుంది ఎక్కడైనా సరే. ఈ అమ్మ ఫీల్ అయినప్పుడు ఆ అమ్మ మీద కోపపడతా, ఆ అమ్మ ఫీల్ అయినప్పుడు ఈ అమ్మకు చెప్తా. అసలు ఏ టైంలో మాట్లాడతావు నువ్వు? ఒంటరిగా ఉంటుందా మేడం? ఎప్పుడైనా కూర్చొని ఒక్కటి ఉండదు. సో వీళ్ళ సిస్టర్స్తో కలిసి అల్లడిగా ఉండడం, మీతో తిరగడము. బయటికి వెళ్తావు భవిత అసలు నువ్వు? ఎక్కువ నేను బయట షాపింగ్కి వెళ్ళడము, సినిమాకి అయితే నేను ఇంతవరకు పోలేదు. షాపింగ్ అయినా సరే ప్రతి డ్రెస్ అనేది మమ్మీనే సెలెక్ట్ చేస్తాను. నాకు మీ మమ్మీ ఆల్రెడీ స్టిచ్ చేస్తుంది కాబట్టి నీకు ముందుగానే స్టిచ్ చేసి ఇస్తుందేమో అన్నీ. ఇంకా వెళ్ళడానికి వెళ్ళదా మేడం? ఇంట్రెస్ట్ చూపదా అసలు? ఏ సినిమాలో అంత ఇంట్రెస్ట్ నువ్వు ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపెట్టాను దానివి మోడలింగ్ చేద్దామని ఎట్లా అనుకున్నావు? మోడలింగ్ అంటే అది చిన్నప్పుడు థాట్. నాకు అది చిన్నప్పుడు ఒక థాట్ ఉండేది, నేను మోడల్గా ఉండాలి అని చెప్పేసి. ఈ రీల్స్ చూసి ఏమన్నా అనుకుంటావా? రీల్స్ చూడను అసలు ఏం చూడవు? సీరియల్స్ చూడవు, సినిమా చూడవు, రీల్స్ చూడవు. చూడు గత జన్మ జ్ఞాపకాలన్నీ మాత్రం షేర్ చేస్తావు మమ్మీకి. అంటే ఆయనకి నాకు కనిపించిన ప్రతి మూమెంట్ని మమ్మీతో షేర్ చేసుకుంటాను. మీరు అనుకోలేదండి ఎందుకు మా పాప ఇలా మాట్లాడుతుంది, అసలు ఏంటిది, ఏం జరిగింది, మా ఫ్యామిలీకి ఎందుకు ఇట్లా అవుతుంది, మేమే ఆల్రెడీ ఇట్లా కొంచెం ఆర్థికంగా లేము, అసలు మాకే ఎందుకు ఇట్లా అవుతున్నాయి సిచ్యువేషన్స్ అని ఏ రోజు కూడా మీరు బాధపడలేదా? బాధపడిన రోజుల్లో ఎన్నో ఉన్నాయి, కానీ అది ఒకరికి తెలియదు కదా. నాకు బాధలో ఉన్నాను అంటే అబ్బాయిని అంటే మనము వదిలేస్తాం, వాడు ఎట్లనైనా బతకగలుగుతాడని. అమ్మాయిని మాత్రం మనం రోడ్డు మీద వదిలేయలేము కదా. ఇప్పుడు భవితను మీరు పట్టుకొనే ఉంటున్నారు, ప్రతి కాపాడుకుంటున్నారు ఆడపిల్ల. అంటే చిన్నప్పుడే కాదు, అప్పుడప్పుడు ఒక్కొక్క మైండ్లో ఏమవుతుంది అంటే నాకు అక్కడ కొన్ని విజువల్స్ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా నేను ఇట్ల నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేసేదాన్ని. అప్పుడు నన్ను కాపాడుకోవడం కోసం ఇలా పట్టేసుకుంటారు నన్ను. ఈమె తప్ప ఇంకెవరు ఆపారా? కట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కట్టేసిందంటే నేనే తీసుకున్నాను. నాకు ఆమెకు కట్టేసుకున్న రోజుల్లో ఉన్నాయి. అంటే పగులు అంటే చూస్తాము, అందరం మెలకుండా ఉంటాం కదా. నైట్ టైం అంటే నిద్రపోతాం, ఎవరికి గుర్తుండదు. ఎంత టైం అంటే మనం మెలకోలేం కదా ఎవరైనా. ఇప్పుడు నేను భవిత అని పిలవాలా, నాగరాణి అని పిలవాలా, నాగదేవత అని పిలవాలా? భవిత అని పిలవండి చాలు. అంతే అంటావా? ఎలా వెళ్తావు? అంటే పడుకున్నప్పుడు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తావు అక్కడ నువ్వు వెళ్ళి? ఇప్పుడు నేను మార్నింగ్ 9 o'clock పడుకుంటాను. మార్నింగ్ పడుకుంటావా? మార్నింగ్ అంటే మార్నింగ్ 8 o'clock పడుకోను. నైట్ పడుకుంటావు? నైట్ ఈ మధ్యలో లంచ్ తిన్నాక కొంచెం రిలాక్స్ ఏం తీసుకోవా? నేను పడుకోను అలా, అస్సలు పడుకో. అది మొత్తం వచ్చినప్పుడు మాత్రం నేను పడుకుంటాను ఆఫ్టర్నూన్ టైమ్స్లో, లేకపోతే పడుకోను. ఇంకొకటి నైట్ 9 o'clock పడుకుంటే మార్నింగ్ కరెక్ట్గా 3 o'clock నేను ఇక్కడికి వస్తాను. అంటే ఇంకా మొత్తం 9 నుంచి 3 o'clock వరకు వాళ్ళతోనే ఉంటా. ఎర్లీగానే పడుకుంటుందా మేడం? ఒక్కోసారి పడుకుంటుంది తను, ఒక్కోసారి నన్ను ఎప్పుడు ఇటు వెళ్ళిపోతుంటా కదా అని చెప్పేసి చాలా ఉంటుంది. ఒక్కొక్కసారి కనుక అక్కడికి వెళ్ళి నేను కొన్ని సంఘటనలు చూసి ఇక్కడ రియల్గా జరగడం వల్ల నేను ఒక థాట్లోకి వెళ్ళాను. ఏం జరిగినాయి ఈమె చెప్పినాయి మీ ఇంట్లో ఇంతవరకు ఏం జరిగాయి, అసలు ఈ సంఘటన జరిగినాయి అని చెప్పేసి మాతో ఏమైనా షేర్ చేయండి. అంటే ఇవి జరిగినాయి అంటే కనుక కొన్ని అక్కడ మాకు చూసి వచ్చినట్టు మనకు చెప్తుంది, కొన్ని చెప్పకూడనట్టు మనకు చెప్పదు. కొన్ని చెప్తుంది, అమ్మ ఇలా ఉంటుంది, నేను వెళ్ళాలి, చెయ్యాలి, నన్ను కోపడుతున్నారు, తీయాలి మనము అంటే ఫస్ట్ నుంచి చెప్పేది. ఆ గుడి ఎక్కడ ఉండేది మనకు తెలియదు, ఆ అడవి ఎక్కడ ఉండేది మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఎట్లా అని వెళ్తాము, చూపించేటప్పుడు ఆమె మనకు దారి చూపిస్తుంది. అంతవరకు మనం ఎదురు చూడాల్సింది తప్ప నేను కూడా ఏం చేసేది కాదు కదా. ఎవరైనా కూడా ఇప్పుడు ఉండే మనుషులను బట్టి ఎవరైనా కూడా మనం చెప్పినా కూడా నమ్మరు. నమ్మలేనప్పుడు అసలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో మొత్తమే నమ్మరు, అసలు నమ్మరు. ప్రతి ఒక్కరికి ఒక ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ కోసం మాత్రమే నేను అంటే నాకు అది ఇష్టం లేకపోయినా జనం కోసం నేను నిరూపించుకోవాలని చెప్పేసి ఒక థాట్ తోనే నేను ఇచ్చాను. ఇప్పుడు ఇంకొకటి మేడం, ఇప్పుడు గత జన్మాలు ఉన్నాయని రీసెర్చ్ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు అమెరికా యూనివర్సిటీ, వర్జినియా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు. అంతవరకు వెళ్ళే నాకు కెపాసిటీ నాకు లేదు. ఈ వీడియోస్ ఎవరైనా కూడా షేర్ చేసినా కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా, పాపం టెస్ట్ చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నా. చెప్పారు. ఎందుకంటే నేను ప్రతిదానికి నేను ప్రూఫ్ అని అంటున్నారు కదా కామెంట్లో. కానీ అంటే మిమ్మల్ని నేను అనట్లేదు, ఏ ఛానల్ వాళ్ళు నన్ను అంటే తప్ప ఎవరు ఏం మాట్లాడలేదు, అందరు నమ్మకంతోనే నన్ను మాట్లాడుతున్నారు. పాపం అంటే తను చూసే రిపోర్ట్స్ కావచ్చు, మేము చేసిన అన్ని తను శరీరం మీదకి వచ్చిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అందరూ చూశారు.